నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 19వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజాయ మద్భావాయోపపద్యతే. తాత్పర్యం: అర్జున, నీకు ఇప్పటిదాకా క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము వీటి గురించి క్లుప్తంగా చెప్పాను. నా భక్తులు వీటి గురించి తెలుసుకుని నా దగ్గరకు చేరుకోవడానికి అర్హుడవుతున్నాడు. జ్ఞానము ఎంత సంపాదించినా తెలుసుకోవలసినది తెలుసుకోలేకపోతే ఆ జ్ఞానము వృధా. తెలుసుకోవలసినది తెలుసుకోవాలంటే దానికి భక్తి ముఖ్యం. అందుకే మద్భక్త అని వాడాడు. అంటే నా భక్తుడు మాత్రమే నా గురించి తెలుసుకోగలడు అని భావము. ముందు భక్తి అనే పుష్పం పూస్తుంది, అందులో నుండి జ్ఞానం అనే ఫలము పండుతుంది. కాబట్టి పరమాత్మను చేరుకోవాలంటే గురువు మీద, పరమాత్మ మీద అచంచలమైన భక్తి, విశ్వాసము కలిగి ఉండాలి. జపము, తపస్సు, కీర్తన వీటితో భగవంతుని ఆరాధించాలి. అప్పుడు భక్తునికి మంచి బుద్ధి పుడుతుంది. మనస్సు చెడు మార్గం నుండి మంచి మార్గంలోకి మళ్ళుతుంది. అప్పుడు గురువు దగ్గర నుండి శాస్త్రములు, పురాణముల నుండి జ్ఞానము సంపాదిస్తాడు. తరువాత తెలుసుకోవలసిన పరమాత్మ గురించి తెలుసుకుంటాడు. అదే ముక్తికి మార్గం. దీనికంతా మూలము భక్తి, శ్రద్ధ, నిరంతర అభ్యాసం. కొంతమంది మేము భక్తులము, మాకు ఈ జ్ఞానంతో సంబంధం లేదు, మా భక్తే మమ్మల్ని ఉద్ధరిస్తుంది అని అంటుంటారు. అది సరికాదు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. భక్తి అనేది మొదటి మెట్టు, జ్ఞానము సంపాదించడం రెండవ మెట్టు, తెలుసుకోవలసింది తెలుసుకోవడం అంటే పరబ్రహ్మతత్వం గురించి తెలుసుకోవడం మూడవ మెట్టు. అంతేకాని మొదటి మెట్టు మీదనే ఉండి మాకంతా తెలుసు అనడం అజ్ఞానం. కాబట్టి మొదట భగవంతుని మీద భక్తి, శ్రద్ధ అలవర్చుకోవాలి. తరువాత భగవంతుని గురించి జ్ఞానం సంపాదించాలి. తరువాత భగవంతుని గురించి తెలుసుకోవాలి. ఈ మెట్లు అన్నీ ఒకటి వెంబడి ఒకటి ఎక్కిన నా భక్తులు మద్భావాయ ఉపపద్యతే, చివరకు నా భావమును అంటే నన్నే పొందుతారు. అంటే జనన మరణ చక్రము నుండి విముక్తి పొందుతారు అని పరమాత్మ మనకు హామీ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు అర్జునుడు అడిగిన 6 అంశములలో 4 అంశముల గురించి పరమాత్మ క్లుప్తంగా వివరించాడు. ఆఖరు 2 అంశములంటే ప్రకృతి, పురుషుడు గురించి వివరిస్తున్నాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.